కాలనీలోని అమ్మాయి పేరు లహరి, నందికొట్కూరు నంది కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. ఆ అమ్మాయి తండ్రి గారు ఈ అమ్మాయి 3 నెలల పాపం చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. అయితే అవ్వతాత దగ్గర ఉండి విద్యాభ్యాసం చేస్తుంది. అవ్వాతాతలు ఒక రూమ్లో ఉన్నారు, ఆ అమ్మాయి ఒక రూమ్లో ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి రూమ్లో ఉండి ఇది ఘటనకు పాల్పడినట్టు, ఇది ఒక ప్రేమోన్మాది ఘటన. ఎందుకంటే ఇటువంటి సంఘటన జరగడం చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇది ఆ అమ్మాయిని చూస్తే అసలు చాలా కిరాతకంగా నోట్లో బట్టలు కుక్కి ఆ అమ్మాయిని హతమార్చినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. అయితే పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే ఏ విధంగా తప్పు జరిగిందో ఆ తప్పును వెలికి తీసే బాధ్యత మా ప్రభుత్వంపైనే ఉంది. కాబట్టి పోలీసులంతా కూడా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఏమంటే ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి. ఇలాంటి ప్రేమోన్మాదులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టి చర్యలే చేపడుతున్నాం. కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటనను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది.